అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. యాజ్ యూజువల్ మా ఆఫీస్లో పనిచేస్తున్న రహీమ గారు నా వీడియోలు చూసి కొన్ని డౌట్స్ అడిగారు. నమస్తే రహీమ గారు, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. లాస్ట్ వీడియోస్ మనవి ఉన్నాయి కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ మీద. ప్లస్ ఈ బుక్ మీరు ఇచ్చారు నన్ను చదవమని, బ్రింగ్ అవుట్ ది మ్యాజిక్ ఇన్ యువర్ మైండ్. బ్రెయిన్ లోనే మన మ్యాజిక్స్ అన్ని ఉంటాయని కొంచెం చెప్తారు మనకి పెద్దలు. బట్ ఇది నేను కొంచెం అర్థం కాలేదు యాక్చువల్గా చదవడానికి ట్రై చేసిన. ఎందుకంటే ఇది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఒక స్పెషల్ ఓకే ఓకే, నో ప్రాబ్లం. బుక్స్ అన్నీ అలాగే ఉంటాయి, అందుకనే ఎవరు జస్ట్ ట్రై చేసి పక్కన పెట్టేస్తారు. నో ఇష్యూ. నేను చదివి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. అందరికీ వ్యూవర్స్ కూడా ఈ వీడియో ద్వారా అర్థమయ్యేటట్టు చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మనకి 1 minute వీడియో చేసిన లాస్ట్ టైం, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ మన లైఫ్లో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఈ రోజున మీరు ఏ స్టేజ్లో ఉన్నారన్నా, నేను ఏ స్టేజ్లో ఉన్నారన్నా, ఎవరు సమాజంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారన్నా దానికి కారణం ఏంటంటే మన హ్యాబిట్సే, మన ఆలోచనలు, మన హ్యాబిట్స్. సో మనం మార్పు కోరుకుంటాం. ఇందులోనూ మార్పు కోరుకోవడంలో ప్రత్యేకంగా హెల్త్, వెల్త్ అండ్ లుక్స్, ఈ మూడిట్లోనూ కూడా మనం మార్పు కోరుకుంటాం. ఎవరు కూడా వాళ్ళు ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వరు. సో ఆ మార్పు ఎలా వస్తుంది? మన హ్యాబిట్స్ మారితేనే కానీ ఆ మార్పు రాదు. సో ఆ మూడింటికి సంబంధించిన ఎటువంటి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి, అది మనం ఆచరించాలి. ఆచరించి ఈ ప్రతి హ్యాబిట్ కూడా మీరు చిన్నప్పటి నుంచి చేసే ప్రతి పని కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతుంది. మనం 30 days కంటే ఎక్కువ ఏ పని చేసినా కూడా అది లోపల ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ చేసుకుని ఆటోమేటిక్గా అది చేసేస్తుంటుంది. మన ప్రమేయం ఉండదు. ఇంకప్పుడు ఒకసారి రికార్డ్ అయిందంటే మన ప్రమేయం ఉండదు. ఆ రికార్డ్ అయిన హ్యాబిట్ని మళ్ళీ మనం మార్చాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనం ఒక 30 days ఈ కాన్షియస్ మైండ్ తోటి మనం 30 days దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. నాన్ స్టాప్గా ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఈ కాన్షియస్ మైండ్ చేసే పనిని సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ రికార్డ్ చేసుకుంటుంది. ఇప్పుడు 30 days క్రాస్ అయితే నాన్ స్టాప్ మనం ఏం చేస్తాం? ఈ మధ్యలో ఆపేస్తుంటాం. ఏదో చేద్దాం అనుకుంటున్నాం, జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం, వాకింగ్ వెళ్దాం అనుకుంటున్నాం, లేకపోతే డైట్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ 4 రోజులు చేసి ఆపేస్తాం. ఆపేసినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకోదు. ఇదేదో చేస్తుంటారు వీళ్ళు, ఇది ఎంత మామూలు, మన పని మనం చేద్దామని దాని పని అది చేస్తుంది. సో అందువల్ల మనం ఆ మార్పు రావాలంటే 30 days చేయాలి. సో మన హ్యాబిట్స్ మారాలంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. హ్యాబిట్ మారాలంటే ఏం చేయాలి? ఏదైనా కొత్త హ్యాబిట్ కావాలంటే చేయాలి. ఆ చేసేది కాన్షియస్ మైండ్తో ఆలోచించి ఫోర్స్ఫుల్గా చేస్తాం. అది 30 days చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ అవుతుంది. అప్పుడు మనలో బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. రెండోది ఏంటంటే మనం వాడే వర్డ్స్. మనం లైఫ్లో సక్సెస్ కావాలంటే ఏంటంటే మనం వాడే వర్డ్స్. ఇప్పుడు హౌ ఆర్ యూ అంటాం. హౌ ఆర్ యూ అంటే అందరూ ఏమంటారు చెప్పండి? మీరేమంటారు? ఐఎమ్ ఫైన్ అంటారు. ఐఎమ్ ఎక్సలెంట్ అంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిర్ అండ్ ఎక్సలెంట్? సరే, అంతే. ఎక్సలెంట్ అంటే అది. సో అటువంటి వర్డ్స్ మన నోటంలో వస్తే ఏమవుతుందంటే వీ ట్రై టు డూ లైక్ దట్, వీ ట్రై టు బీ లైక్ దట్. సో అందువల్ల ఏంటంటే అటువంటి వర్డ్స్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆ వర్డ్స్ మ్యాటర్, తర్వాత హ్యాబిట్స్ చేంజ్ చేయటం అనేది మ్యాటర్. అప్పుడు ఏమవుతుంది? మన లైఫ్లో మార్పులు వస్తాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇదేది మా సమాజంలో జరగట్లా. 90% కేసులో జరగట్లేదు. ఒక గోల్ పెట్టుకోవట్లేదు, ఆ గోల్ రీచ్ అవ్వడానికి హ్యాబిట్స్ ఫార్మ్ అవ్వట్లేదు. హ్యాబిట్స్ ఫార్మ్ అయినప్పుడు అది చేయరు. ఓ రోజు ఇచ్చేస్తారు, ఓ రోజు వచ్చేస్తారు. కన్సిస్టెన్సీ లేదు. అందువల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఎక్కడ ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. మనం చూడండి, ఈ రోజు నెలలో ఉన్నవాళ్ళు ఏళ్ల తరబడి అలాగే ఉంటారు, మార్పు ఉండదు. సో మనకి ఇప్పుడు ఈ బుక్లో చూసారు కదా, మ్యాజిక్ ఇన్ అవర్ మైండ్. దెర్ ఈజ్ మ్యాజిక్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్. మనం దాన్ని బయటికి తీసి ఆచరిస్తే మనలో మార్పు వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందు గురించి మీకు బుక్ అర్థం కాకపోయినా పర్వాలేదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్ అనేది మర్చిపోవద్దు. హ్యాబిట్స్ అంటే చూడండి, మీకు మార్నింగ్ సక్సెస్ఫుల్ పీపుల్కి మార్నింగ్ 5 కానీ 6 కానీ లేస్తారు. అవునా? ఎందుకు లేస్తారు? వాళ్ళు ఈ లేచిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనే దాని మీద వాళ్ళకి క్లారిటీ ఉంది. అందు గురించి ఆ టైంకి లేస్తారు. మనకి క్లారిటీ లేదనుకోండి, లేచి ఏం చేస్తాం? యూట్యూబ్, ఫేస్బుక్ పెడతాం. అలా కాదన్నమాట. మార్నింగ్ ఈజ్ ఏ ప్రెషస్ టైం. అందు గురించి ఏంటంటే వీ హ్యావ్ టు చేంజ్. అర్థమైంది కదా? హౌ టు చేంజ్ అనేది ఈ సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ గురించి అర్థం చేసుకోవాలి.
హ్యాబిట్స్ మార్చుకోవాలని అందరికీ తెలుసు, హౌ అనేది తెలియదు. హౌ అనేది ఇప్పుడు చెప్పాను కదా, 30 days చేంజ్ యువర్ హ్యాబిట్, చేంజ్ యువర్ ఫ్యూచర్, సింపుల్.